కళ్ళల్లోనే ఉందయ్యా. కళ్ళల్లోనా లేక ఆ దొంగతో పట్టుబడగానే మాట్లాడొచ్చా అని అడుగు. వాడు దొంగదవైతే నువ్వు అందరం అంతే. అమ్మా లేదు నాన్న లేడు అక్క. డబ్బుతో తప్పించుకెళ్లడానికి జలంతర్గామి కావాలన్న మైకేల్ జాక్సన్, అయోమయ స్థితిలోకి వెళ్లిన పోలీసులు, గంభీరంగా వెళ్లిన కమిషనర్ ని ఎగతాళి చేసిన మైకేల్ జాక్సన్ అని కమిషనర్ తో ఆడుకుంటున్న మీమ్స్ ఇప్పుడు రోడ్డు మీద షూట్ చేశారు సార్. మా అందరి పేర్లు తెలుసుకున్నాడు సార్. బయట ఎవరు వస్తున్నారో ఏం జరుగుతుందో వాడికి ఎలాగో తెలుస్తోంది సార్. ఒక క్రిమినల్ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టేటప్పుడు ఇలాగే గొప్పగా మాట్లాడతారు. కానీ వాడు మన చేతికి చిక్కి తన్నులు తిని కుయ్యో ముర్రోని మొత్తుకుని చేతులెత్తి దండం పెట్టేటప్పుడు మనకి కామెడీగా జోకర్లా కనిపిస్తాడు. అలాగే వీడిని కూడా జోకర్లా చూడాలనుందయ్యా. చూస్తాను. కమిషనర్ ని ఆట పట్టిస్తూ మీమ్స్ వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కమిషనర్ నుంచి ఒక ముఖ్య సందేశం విడుదలయ్యింది. నమస్కారం. మీరు పెట్టే మీమ్స్ అన్ని చూస్తూనే ఉన్నాం. బ్యాంకులో కోట్లలో ఉన్న డబ్బు మీ డబ్బు. ఆ డబ్బునే బ్యాంక్ తన కస్టమర్స్కి అప్పుగా ఇస్తోంది. ఆ అప్పే ఎంతో మందిని చదివించింది, ఎందరినో వ్యాపారవేత్తలను చేసింది, ఎందరికో ఉద్యోగాలు ఇచ్చింది. బ్యాంక్ యొక్క ఉద్దేశం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, అదొక సామాజిక బాధ్యత. ఒక బ్యాంక్ కార్యాచరణ విఫలమైతే అది దేశ ఆర్థిక వ్యవస్థనే బాధిస్తుంది. అటువంటి బ్యాంకుని దోచుకోబోతున్నారంటే మీరు బాధపడాలి. ఈ మీమ్స్ని చూసి నవ్విన వాళ్లలో ఎంతమంది బాధపడ్డారు? లోపలను దొంగల ముఠాకి బయట నుంచి ఒక గుంపు సాయం చేస్తోంది. దాన్ని మీరు తలుచుకుంటే అడ్డుకోగలరు. అనుమానించే విధంగా మీ చుట్టూ ఎవరైనా ఉన్నా, ఏమైనా జరిగినా మాకు తెలియజేయండి. మా ప్రాణాలు పణంగా పెట్టి మేము ఇక్కడ ఉన్నది మీకోసమే అని మర్చిపోకండి. జై హింద్. ఇక్కడ జరిగేదంతా వాడికిలా తెలుస్తోంది. ఈ రోడ్లో ఉన్న సీసీటీవీ కెమెరాలన్నింటినీ కట్ చేయండి. ప్రెస్ మీడియా అంటే ఎవరు ఉండకూడదు. అందరినీ పంపించేయండి. లైవ్ కట్ అయిపోయింది. టైం లేదు. ప్లాన్ తెలిసిందా? లేదు, వెతుకుతున్నాను. కనిపెడతాను. జాగ్రత్తగా ఉండు. ఓకే డాక్టర్. కమాండో చీఫ్ లైన్లో ఉన్నారు సార్. బ్యాంకులో ఉన్న క్రిమినల్స్ ఎవరైనా ఐడెంటిఫై చేయగలరా? మాస్క్ వేసుకున్నారు సార్. ఒకడు తెల్ల చొక్కా, ఆరుగురేమో నలుపు. ఒకడు ఆకుపచ్చ, ఇంకొకడు బ్లూ. తెల్ల చొక్కా వాడు చాలా డైరింగ్గా పిచ్చోడి చేతి గన్ దొరికినట్టు షూట్ చేశారు సార్. మొత్తం ఎంతమంది? 9 మంది సార్. అయితే 3 లోపల ఉన్నారు. బ్యాంక్ మెయిన్ సేవని యాక్సెస్ చేయండి. మార్నింగ్ అతను బ్యాంకులోకి ఎంటర్ అయిన ఫుటేజ్ ఉందేమో చూడండి. అటువైపు చూడు. ఏం దొరకలేదు. ఇక్కడెందుకు ఎన్ని సిలిండర్లు పెట్టారు? సార్, కోస్టల్ ఏరియా క్లియర్ సార్. హెలికాప్టర్ అది ఇంతవరకు బుక్ అవ్వలేదు. బ్యాంక్ బ్లూ ప్రింట్ రెడీ సార్. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్స్ప్లోసివ్. పేలిందంటే సగం బ్యాంక్ ఉండదు సార్. వైట్ షర్ట్ వీడు మాత్రమే సార్, కానీ మాస్క్ వేసుకున్నాడు. వీడి ఫోటోతో మన క్రైమ్ రికార్డ్స్ డీటెయిల్స్ దొరుకుతాయేమో చూడండి. బ్యాంక్ సెక్యూరిటీ దాటి లోపలికి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? లోపల 3వ టీం ఉంది. ఇండియా మొత్తం గమనించడం మొదలు పెట్టారు, కానీ కమిషనర్ ఫాస్ట్ గా ఉన్నారు. అదే కదా మనకు కావాల్సింది. మొదలు పెడదాం. బ్యాంక్ సరౌండింగ్స్ మొత్తం చెక్ చేసాం సార్. సొరంగ మార్గాలు ఏవీ లేవు. బిల్డింగ్ ని చుట్టుముట్టేశాం. ఎస్కేప్ అవడానికి దారి లేదు. లోపల హాస్టేజెస్ లేకపోతే బ్రేక్ చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. జామర్లను దాటి ఎలా బాంబ్ బ్లాస్ట్ అయింది? మ్యాన్హోల్స్ చెక్ చేయండి.
ఇక్కడ బండి ఆగిందా? సార్ టెలిఫోన్ బండి ఇటువైపు వెళ్ళింది సార్. కంట్రోల్ రూమ్ యూ బ్యాంక్ ఆపరేషన్. హలో దక్షిణ, డబుల్ క్రాస్ చేసింది ఎవరో తెలుసు. నువ్వు వెళ్ళలేరా? ఢిల్లీ బైక్ తీసుకురారా. బ్యాంకు లోపలికి బాంబు ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? చెప్పకపోతే ఒక్కొక్కరిగా షూట్ చేస్తాను. మీ మీద నాకేం తెలియదు సార్, నిజంగా నాకేం తెలియదు. 4 గంటల సేపు నుంచి నీళ్లు కూడా ఇవ్వకుండా టార్చర్ పెడుతున్నారు. మీరు మనుషులేనా? వీడిని విడి స్టాఫ్ని కట్టిపడేసి అందరినీ చెక్ చేయండి రా. సార్ వీడు చూసారు సార్, చెప్పరా. ఒక ఆవిడ దిగి నల్ల రంగు కారులో వెళ్ళింది సార్. 7372 నంబర్ సార్. పదా. పరిగెత్తడం మొదలెట్టారు, దొరుకుతారు. ఆ అమ్మాయిని పట్టుకుని లాక్ రమ్మని అన్ని స్టేషన్లకి మెసేజ్ పంపండి సార్. మన ప్లేస్కి వెళ్ళాం. రమణి బయటికి రా. మమ్మల్ని మోసం చేసి మీరు డబ్బుతో తప్పించుకోలేరు. ఏంట్రా? నువ్వు చెప్పినప్పుడు నమ్మలేదన్నా. పిట్టపట్లాడిపోతుంది. అదిరిపోయింది పిట్ట. మేడం మేడం వద్దు మేడం, మెత్త మేడం, నన్ను వదిలేండి మేడం. మేడం వద్దు మేడం, మేడం ప్లీజ్ మేడం, మేడం వద్దు మేడం. మహేష్, యో బ్యాంక్ దగ్గరికి వెళ్ళు. పని అయిపోయింది. రాధా ఇచ్చిన ఎవిడెన్స్ పెట్టేశాను. నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాను. వెంటనే సీఎంఆర్ కార్ పార్కింగ్కి వెళితే 5 డెడ్ బాడీస్ బ్యాంకు దోచుకోవడానికి ప్లాన్ చేసిన ఎవరో కూడా తెలుసుకోవచ్చు. ఆ ఏరియాకి ఈజీ నేనే. నేను స్పాట్కి వచ్చిన వెంటనే నువ్వు ఎదురుగా ఉన్న బుక్స్ అండ్ బెంచ్ బిల్డింగ్ ఫోన్ చేసి నన్ను పిలిచి పోలీసులు లోపలికి వస్తే పబ్లిక్ని చంపేస్తానని బెదిరించు. నువ్వు దొరికిపోతావనే స్నైపర్తో వాడిని చంపాలనుకున్నావు. చెప్పరా. నేను దోచుకోవడానికి ట్రై చేసింది నిజమే, కానీ లోపల ఉంది నా టీం కాదు. ఈ ప్లాన్ మొత్తం యో బ్యాంక్ ఏపీ హెడ్ శామ్ది. నేను శామ్ స్కూల్లో క్లాస్మేట్స్. నువ్వెవరితోనైనా ప్లాన్ చేసుకో. నాకు 20%, 100 కోట్లు. వైజాగ్ మెయిన్ బ్రాంచ్లో 500 కోట్లు కొట్టేయడానికి ప్లాన్ చెప్పగానే దాన్ని క్లీన్గా చేసే వాళ్ళని వెతకడం మొదలుపెట్టి డాగ్ డెవిల్ని వాడి టీంని కనిపెట్టాను. ఒకడున్నాడు. ఎన్నో ఏజెన్సీస్, ఎన్నో కంట్రీస్ వెతుకుతున్న డాగ్ డెవిల్. $20 jobs in 10 years, 0 failures.
పయనమే అతడి బలం, సాహసం అతడి పథం, చరితగా వినే పదం. లైక్ అ గ్యాంగ్స్టర్, ఈస్ అ గ్యాంగ్స్టర్. భగవారిని కలుపుకుని ముందుకెళ్ళే క్షమాగుణం, అతడి పయనం నిరంతరం. లైక్ అ గ్యాంగ్స్టర్, ఈస్ అ గ్యాంగ్స్టర్. కొత్తగా ఒక ప్రాజెక్ట్ వచ్చింది బ్యాంకాక్లో. కేరళకు వెళ్లాల్సిన 500 కిలోస్ గోల్డ్ని ఈ బ్యాంకాక్ గోల్డ్ స్మగ్లర్ డబుల్ క్రాస్ చేసి కొట్టేశాడు. దాన్ని తిరిగి అప్పగించడానికి డార్క్ డెవిల్ వాడి టీము బ్యాంకాక్ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అందింది. ఇప్పటికీ బ్యాంకాక్ పోలీసులు మనల్ని వెతుకుతున్నారు. లోపలికి వెళ్తే బయటికి రాలేం. ఎన్నో దేశాలు పట్టుకోలేని వాడిని మనం పట్టుకోవాలి. చీఫ్, రిస్క్ ఎక్కువ. వాడే కావాలి. వెంటనే మాట్లాడదామా? నో ఫోన్స్, డైరెక్ట్గా వెళ్ళే మాట్లాడాలి. వైజాగ్ యువ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్లో కరెన్సీ చెస్ట్ ఉంది. అందులో రిజర్వ్ బ్యాంక్ రూల్స్ అధిగమించి ఎక్స్ట్రా 500 crores దాచిపెట్టారు. దాన్ని కొట్టేయడమే ప్లాన్. కాదు, నేను చెప్పేది ఏంటంటే ఆ తర్వాత విశ్వ దగ్గర గన్స్ అండ్ అమ్యునేషన్స్ కొని రాధా టీంతో ప్లాన్ చేశాను. డబ్బు బయటికి తీసుకొచ్చాక చచ్చిపోతామని తెలియక జాలీగా ఉన్నారు కదా. పోలీసుడే దోచుకోవడానికి ప్లాన్ చేశాడని బయట తెలిసే డిపార్ట్మెంట్ మీద ఉమ్మేరు. వెళ్ళి శామ్ని లాపండి. గో 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 ఫాస్ట్. బండి మార్చు, ఎయిర్పోర్ట్కి వెళ్ళు. హే, స్టాప్ స్టాప్ స్టాప్. ఆటో ఆటో. నువ్వా? ఎస్, నేనే. డ్రైనేజీలో వైరింగ్ చేసింది, బాంబు పెట్టింది అంతా వీడే సార్. సర్చ్, గో, కమ్ ఆన్ ఫాస్ట్. స్మార్ట్ స్మార్ట్ కమిషనర్ స్మార్ట్ అంటూ. స్మార్టా? నేను దీన్ని పర్సనల్గా తీసుకుంటున్నాను. నన్ను గెలవడానికి నా అభినందనలు. కర్ణా సార్, వీడే వెపన్ సప్లై చేశాడు. క్యాచ్ హిమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వరద మనిషిని పట్టుకున్నాను సార్. 1 అవర్లో వరదను తీసుకొస్తాను. వరద ఎక్కడ? వాడికి పొడి సప్లై చేసింది ఎవరు? సార్, క్వారీ రూట్ కాదు, సముద్రం రూట్. షాడో ఏరియా యాక్టివిటీ నీడ్ అండ్ ఆపరేషన్ స్టాండ్ బై. రిపోర్టింగ్ టు ఆపరేషన్. సర్వేలెన్స్ క్లియర్. ఐడల్ టైం. అయినా వీడొక పెద్ద క్రిమినల్. రానని చెప్పి ఎందుకు వచ్చాడు? వచ్చాక డబ్బు దోచుకోకుండా ఎందుకు ఇలా ఆట పట్టిస్తున్నాడు? ఇక్కడే స్టాప్ స్టాప్ స్టాప్. సార్, రామచంద్ర చెప్పిన డార్క్ డెవిల్ అండ్ టీం అసలు ప్రాణాలతోనే లేరు. I got my demons and I'm on a mission and I ain't no stopping, so you gotta listen. I make them a pay, I'ma make them myself, I take them down, you shut it down. Got my demons and I'm on a mission and I ain't no stopping,
వాడు చచ్చిపోయాడంటే లోపలున్నది ఎవరు? వాడి అన్న, తమ్ముడా, ఇంకెవరైనా? నిజం చెప్పరా, చర్చిలో నడబెట్టుకుని డ్రామాలు ఆడుతున్నావా? నిజం చెప్తున్నా సార్, లోపల ఉన్నది వాడే. నాకు కన్ఫర్మ్ గా తెలుసు. మళ్ళీ అబద్ధాలు. వీడిని లాక్కడి సెల్లో పెట్టండి. సార్, బ్యాంక్ బయట నామూలుగా డమ్మీ బాంబులు సెట్ చేశారు. లోపలికి వెళ్తే వాడిని పట్టుకోవచ్చు. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. ఇప్పుడేమంటారు సార్? డమ్మీ లోపలికి రండి. రండి సార్. కమిషనర్ నన్ను జోకర్లా చూడాలని ఆశపడ్డారు కదా. ఇంకోసారి ఇలా జరిగితే ఇంతకన్నా దారుణమైన విషయాలు చూస్తారు. వినపడిందా? కమిషనర్ నిఘా కోసం మనుషుల్ని పెట్టాడు. నీ అమాయక ఫేస్ ని ఇంకా అమాయకంగా ఉంచుకో. మ్యాటర్ ఏంటో చెప్పు. పెద్దది. చాలు పోండి అవతలకే. ఏంటండి ఈ నిరంకుశత్వం? దమ్ము లేదంటే వదిలేసి పొమ్మనండి, మేం చూసుకుంటాం. వీళ్ళ పాలన పోలీసులు దోచుకునే లెవెల్కుంది. ఫోన్ చేశాడు గొంతు నొక్కి. ఎక్కడున్నాడు యాదవా? ఇది అసలు పాలనేనా అని నా మొహాన నేనే కాండించి ఉమ్మేసుకోవాలనిపిస్తుంది డీజీపీ సార్. ఆ నిజాయితీ బుద్ధుడు కమిషనరు అసలు ఏం చేస్తున్నాడు అక్కడ? వాడు వాగుడు. ఎప్పుడు చూసినా బండిలుగా ఫైళ్లు మోసరాటానికే లాకి. సార్ డీజీపీ గారు సార్, సీఎం మీ డ్రామాని ముగించమంటున్నారయ్యా. ఎలాగోలా మాట్లాడి బయటికి రప్పించి వాడిని ఏమైనా చేసుకో. ఓకే సార్. ఎస్ ఆంటో. మీకు అసలు ఏం కావాలి సార్? మీ వల్ల పబ్లిక్ ఎంత కష్టపడుతున్నారో తెలుసా? నేను ప్రశాంతంగా తలుపులు మూసి లోపల పడుకున్నా. మీరే రోడ్డు బ్లాక్ చేసి పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తున్నారు. బయలుదేరి వెళ్ళిపోండి సార్. నేను ఓనర్తో మాట్లాడుకుంటా. ఓనరా? చైర్మన్. ఆయన కదా బ్యాంక్ ఓనరు. లోపల జనం ఇరుక్కోకుండా ఉంటే ఆ పని మేమే చేసేవాళ్ళం సార్. కొంచెం కోఆపరేట్ చేయండి. కావాలంటే ఫోన్లో మాట్లాడతా, కనెక్ట్ చేయండి. మాట్లాడండి సార్. హలో. తెలుగులో కొనసాగాలంటే 1వ నంబర్ నొక్కండి. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే 2వ నంబర్ నొక్కండి. మా పథకాల గురించి తెలుసుకోవడానికి 3వ నంబర్ నొక్కండి. కోపం తెప్పించకు. ఎవర్రా నువ్వు? నీకేం కావాలరా? అది తెలుసుకోవడానికి వచ్చి కలవండి. వచ్చి కలవడం కుదరదు. ఈ సంవత్సరంలో ఈ శాఖకు మాత్రం 18 సార్లు వచ్చి ఉన్నారు. 19వ సారి మాత్రం రారా ఏంటి? బాంబు దొరికేసింది. చైర్మన్ సార్ రారా. నన్ను వదిలేయండి ప్లీజ్. ఎవడ్రా వాడు? బాంబు వాడికి ఎలా దొరికింది? తెలీదు. మూర్ఖుడా, అంతా పాడు చేసావు కదరా. 500 కోట్ల రాది, 25,000 కోట్లు రా. పార్ట్నర్, నువ్వు అనుమానించింది కరెక్ట్. బ్యాంక్ లోపలే ఆ 25,000 కోట్లు ఉన్నాయి.
ప్లాన్ నాదిరా. సార్లు వచ్చారు. చైర్మన్ వచ్చినప్పుడల్లా రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ తిన్నా సార్. మొదలు పెట్టండి. బాంబు కనిపెట్టేశారు. రంగంలోకి దిగాం. వైజాగ్ వస్తున్నా. వచ్చేలోగా బ్యాంక్ మన కంట్రోల్లో ఉండాలి. సార్, నంబర్ 3 వాంట్స్ టు టాక్ టు యూ ఇమిడియట్లీ. పెద్ద రిస్క్ తీసుకుంటాం క్రేష్, లోపలికి వెళ్ళదు. నేను ఎవరో తెలియక నాతో ఆడుకుంటున్నాడు. ఆటంటే గెట్టో వాడికి చూపిస్తా. వాడు అడిగినట్టే చైర్మన్ లోపలికి వస్తున్నారు. అతని ప్రాణాలకు ప్రమాదం రాకూడదని చెప్పండి అంటని. అయ్యా విన్నారా? చైర్మన్ బ్యాంకులోకి రావడం అన్నది సొంత పైనకి లోపడింది, సబ్జెక్ట్ టు హిస్ ఓన్ రిస్క్. వెళ్ళి భద్రంగా కరెన్సీ చెస్ట్లో కూర్చోండి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా రండి, వెళ్ళండి. అటువైపు వెళ్ళండి. అన్నీ డమ్మి. నువ్వు హీరోవో లేక విలన్ వరా?